వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, బాగున్నావా? వినిపించట్లేదు ఆన్సర్. లైవ్ వాళ్ళు వినిపించదు కదా. సరే, ఇక్కడ చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారా? నిజంగా బాగున్నారా? అన్నీ బాగున్నప్పుడు బాగున్నామని చెప్పడం చాలా ఈజీ. కానీ ఇదే ప్రశ్న చాలా కాలం క్రితము ఒక దైవజనుడు ఒక కుటుంబాన్ని అడిగాడు, నువ్వు బాగున్నావా? నీ భర్త బాగున్నాడా? నీ కొడుకు బాగున్నాడా అని చెప్పి ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ వెనుక చరిత్రలో ఎవరైతే ఈ ప్రశ్నను సంధించాడో వారి వైపు నుంచి ఆన్సర్ ఏం వచ్చింది తెలుసా అండి? అంతా బాగున్నాము అని చెప్పారు. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే బహుశా మీరు అనుకోవచ్చు, దానికి ఏముందండి, బాగున్నారంటే బాగున్నామని చెప్పడంలో చాలా సులభమే కదా అని బహుశా అనుకుండవచ్చు. కానీ ఆ రోజు జవాబు చెప్పాల్సిన స్త్రీ పరిస్థితి ఎలా ఉండిందో ఒక్కసారి జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చాలా కాలం క్రితం అది ప్రశాంతమైన ఒక నగరం, కొండ శిఖరాల్లో ఉండేది. ఆ ప్రాంతంలో యథావిధిగా తన కుటుంబాన్ని నడుపుకుంటున్న ఒక స్త్రీ, తను గనురాలుగా పేరు పొందింది, అనేకుల దృష్టిలో నిజమైన ఘనతను పొందిన స్త్రీగా తను ఉంటూ వచ్చింది. ఆ ప్రాంతంలో చాలా కాలము అలా సాగుతున్న సందర్భంలో తన బంధువులతో చాలా సంతోషంగా ఉంది. బహుశా ఇలాంటి ఆ ప్రాంతం ఏమో. అంతా కుశలంగా సౌఖ్యంగా తన కుటుంబ సభ్యులతోని అంతా సజావుగా సాగుతున్న దినాల్లో వారి కుటుంబానికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, అమ్మా నీకేమో కొరతుందా చెప్పు, నేను దాన్ని తీర్చాలని ఆశపడుతున్నానని చెప్పి అడిగినప్పుడు, లేదండి నేను నా యొక్క బంధువుల మధ్యలో చాలా సంతోషంగా హాయిగా ఉన్నాను, నాకేమీ అవసరత లేవని చెప్పి తను కొట్టిపారేసి, తన దాసుని అడిగి తెలుసుకున్న పిమ్మట తనకు నిజంగా సంతానం లేదని, తన పెనిమిటి వృద్ధాప్యంలో ఉన్నాడని ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో ఆ దైవజనుడు అన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా నీ యొక్క గర్భంలో వచ్చే సంవత్సరం కల్లా ఒక కుమారుడు నువ్వు ఎత్తుకుంటావు, ఆ కుమారుని యొక్క సంతోషము నీకు కలుగుతుందనేసరికి ఆవిడనింది, అయ్యా దయచేసి ఇలాంటి భ్రమపరిచే మాటలు చెప్పొద్దు, ఎందుకంటే ఇలాంటి మాటలు విని ఆశలు పెంచుకొని చివరికి ఆశలన్నీ అడియాశలైపోయి చివరికి ఇది సాధ్యం కాదని చెప్పి అన్ని సమాధి చేసి కూర్చున్నాను, నా ఆశలన్నీ సమాధి అయిపోయి ఇక అట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని అనుకుంటా ఉన్నాను, చచ్చిపోయిన ఆశల్ని దయచేసి లేపొద్దయ్యా అని చెప్పి ఖండించింది. అని అన్నాడు. చెప్పిన మాట ప్రకారము వచ్చే సంవత్సరం కల్లా చెప్పినట్లుగానే కుమారుడు పుట్టాడు. సరే, కథ ఇంతవరకు సంతోషంగా సాగింది. ఆ కుమారుడు పెద్దవాడు అవుతా ఉన్నాడు. కాలము గిరున తిరిగింది. చివరికి వాడు ఒక రోజు వారి నాన్న ఏం చేస్తున్నాడు, నిజంగా నాన్న పొలానికి వెళ్ళి తన ఆ యొక్క పొలానికి వెళ్ళి చూడాలని కోత కాలంలో ఆశపడుతూ వచ్చాడు. ఒకరోజు ఉదయకాలం లేచాడు. ప్రియ సోదరి సోదరుడు, ఈరోజు ప్రశ్న అడుగుతూ ఉన్నాను, మన జీవితంలో ఎప్పుడు కథ ఎలా మారుతుందో తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు అన్నీ సజావుగా సాగుతుంది అనుకుంటున్న సందర్భంలో కొన్నిసార్లు పరిస్థితులన్నీ కూడా చిన్న భిన్నం అవ్వచ్చు. ఆ చిన్న భిన్నంగా మార్చబడ్డానికి ఒక్క క్షణం చాలు. చాలాసార్లు అనుకుంటా ఉంటాం, నా జీవితం బాగా సాగుతుంది కదా, ఇలాగే వెళ్తుంది కదా అని చెప్పి బహుశా ఆవిడ కూడా అనుకుంది. ఒకరోజు ఉదయకాలం తన కుమారుని ఎత్తుకుంది. ఆ కుమారుడు అన్నాడు, అమ్మా ఈరోజు నాన్నతో పాటు పనికి వెళ్ళాలని ఆశపడుతున్నా, మన పొలాలను చూడాలని ఆశపడుతున్నా, మన పని వాళ్ళని చూడాలని ఆశపడుతున్నా, మన కోత ఎలా వచ్చిందో చూడాలని ఆశపడుతున్నాను అమ్మా అనేసరికి ఆ పిల్లవాడు ఆఖరిగా తల్లికి హత్తుకున్నాడు. ఇద్దరు తల్లి కొడుకులు బహుశా హగ్ చేసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు కూడా అది వారి జీవితంలో ఆ బిడ్డకది ఆఖరి భోజనం అవుతుందని చెప్పి కల కూడా కనలేదా తల్లి. చివరికి ఆ కుమారుడిని పంపించింది తండ్రితో పాటు ఆ పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళి కొద్దిసేపు అయిందో లేదో తెలీదు, ఆకస్మికంగా తలపోయినే నా తల పట్టేసింది, అయ్యో తలనొప్పి వస్తుంది అని చెప్పి బిగ్గరగా ఏడడం ఆరంభించాడు. వెంటనే తన తండ్రి అన్నాడు, ఆ పనులతో అన్నాడు, వెంటనే బిడ్డను తీసుకొని అమ్మ దగ్గర తీసుకెళ్ళండి చెప్పాడు. సరే, అమ్మ దగ్గర తీసుకెళ్లారు. అమ్మ దగ్గర తీసుకెళ్ళినప్పుడు తల్లి ఏదో ప్రయత్నిస్తూ ఉంది. తన తొడ మీద అలాగే పడుకొని తనను ఎలాగైనా సరే బాగు చేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో అలాగే తొడ మీద ఉండి తన తుది శ్వాస విడిచాడు. ఆ రోజు ఆ బిడ్డకు అది ఆఖరి రోజు అని చెప్పి తల్లికి తెలియదు. ఎ డే స్టార్టెడ్ యాజ్ యూజువల్, ఎ డే స్టార్టెడ్ విత్ సన్లైట్. ఆ కుటుంబంలో సూర్యోదయంతో ఆరంభించబడిన కుటుంబంలో ఆకస్మికంగా శూన్యం మిగిలింది. సంతోషాలతో ఆరంభించే కుటుంబంలో చివరికి శోకం మిగిలిపోయింది. ఆ రోజు కథ సామాన్యంగా వెళ్తుంది అనుకున్నప్పుడు ఆ రోజు కథ అడ్డం తిరిగింది. ఆ బిడ్డ చనిపోయాడని తెలిసిన వెంటనే ఈరోజు ప్రశ్న ఏంటంటే, అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో తలెత్తితే, అలాంటి సన్నివేశాలే మన కుటుంబాల్లో తలెత్తితే, ఒకవేళ అలాగే మన చేతులారా మన పరిస్థితులన్నీ కూడా కకావికలం అయిపోతే మన స్పందన ఎలా ఉంటుంది? ఇలాంటి వైనంలో
ఆ బిడ్డను తీసుకెళ్ళి పై గదిలో తీసుకెళ్ళి పడుకోబెట్టి వెంటనే హుటాహుటిన గాడిదని తీసుకొని ఇప్పుడు బయలుదేరి దైవజనుడి దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పుడు దైవజనుడు తన పనివాణ్ణిచ్చి పంపించి సంధించిన ప్రశ్న తెలుసా? అంతా బాగున్నారా? అంతా బాగున్నారా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం కలిసి త్వరగా బిగ్గరగా చదువుకుందాం. దయచేసి గమనించండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనము. ఈరోజు చాలా లోతైన సత్యాన్ని, ప్రతి కుటుంబానికి కావలసిన ఆ సిద్ధపాటును దేవుడు ఈరోజు మనందరిలో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బహుశా లైవ్లో వీక్షిస్తూ ఏ దేశంలో కూర్చొని వింటున్నా సరే, ఈరోజు దేవుడు నీతోని, నీ కుటుంబం గురించి, నువ్వు బాగుండాలని ఆశపడిన నీ పరమ తండ్రి నీతోనే మాట్లాడాలని ఆశపడుతున్నాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనం కలిసి చదువుకుందాం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడిన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. ప్రియ సోదరి సోదరా, సుఖముగా ఉన్నారా అంటే వాస్తవంగా ఇంట్లో శోకం ఉంది, ఇంట్లో ఒక పార్థివ దేహం ఉంది, ఇంట్లో దేవుని నుంచి పొందుకున్న వాగ్దానం, అద్భుతాలకు కారణమైన కొడుకు విగత జీవిగా శవమైపోయి ఉన్నాడు. వాగ్దానాలు చచ్చిపోయినాయి. ఇప్పుడు తను భూస్థాపనకు సిద్ధపడాల్సిన స్త్రీ, వాగ్దానాల వారసుడైన కుమారుణ్ణి భూస్థాపితం చేయడానికి సిద్ధపడాల్సిన స్త్రీ ఈరోజు ఆ వాగ్దానాల్ని తన ఇంటిలో దాచిపెట్టి ఇప్పుడు దేవుని యొక్క కార్యము గురించి ఎదురు చూస్తున్న స్త్రీ దేవుని సేవకుని దగ్గరికి వస్తున్నప్పుడు సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు బాగున్నావా? నీ భర్త బాగున్నాడా? నీ కొడుకు బాగున్నాడా? అంటే ఆవిడ అంటుంది బాగున్నాము అంటుంది. ప్రియ సోదరి సోదరా, ఈరోజు దేవుడు ఒకవేళ ప్రశ్న యథార్థంగా మనల్ని అడుగుతుంటే దేవునికి జవాబు తెలియక కాదు. ఆదామా ఎక్కడున్నావంటే దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలియక కాదు అడిగింది. ఆదాము జవాబు చెప్పినప్పుడు ఆదాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. ఈరోజు కూడా మీరు బాగున్నారా అని దేవుడు అడుగుతున్నట్లయితే నీ ప్రశ్న అంతా బాగుంది అని బయట చెప్పొచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న వెలితి నీకు తెలుసు. నీ భర్త పట్ల నీకున్న సమస్య నీకు తెలుసు, నీ భార్య పట్ల నీకున్న సమస్య నీకు తెలుసు, నీ బిడ్డల పట్ల నీకున్న సమస్య నీకు తప్ప ఎవరు తెలియకపోవచ్చు బహుశా, నీ కోడల విషయంలో నీకున్న సమస్య నీకు తప్ప ఎవరు తెలియకపోవచ్చు బహుశా, నీ అల్లుడి విషయంలో ఉన్న సమస్య నీకు తప్ప ఎవరు తెలియకపోవచ్చు బహుశా, నీ వ్యాపారం విషయంలో నీ వ్యాపారం బాగుందా అని ఒకవేళ దేవుడు అడిగితే, నీ బంధాలు బాగున్నాయా, నీ కుటుంబం బాగుందా, నీ పిల్లలు బాగున్నారా, నీ పరిచర్య బాగుందా, నీ సంఘం బాగుందా, ఈరోజు ఒకవేళ ఇదే ప్రశ్నలు కానీ దేవుడు అడుగుతున్నట్లయితే ఈరోజు జవాబు యథార్థముగా మన హృదయాల నుంచి ఏమై వస్తుందో, ఎలా ఉండాల్సి ఉందో, ఈరోజు దేవుడు ఏ రీతిగా ఆ స్త్రీ ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఈరోజు ప్రశ్న అంతా బాగున్నారా? ఈజ్ ఆల్ వెల్ విత్ యూ? నిజంగా ఇలాంటి ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఎంత కష్టం కదండి. వ్యాపారం బాగుందా అంటే ఏదో అలా నడుస్తుందండి. శాలరీ టైం పడుతుందా? పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ వచ్చినట్లు ఈఎంఐలకి వెళ్ళిపోతుందండి. సరే నీ బిజినెస్ బాగా జరుగుతుందా? జరిగినట్టే జరుగుతుంది, కానీ చివరికి ఏమో అర్థం అవ్వట్లేదండి. సరే అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి, లేదండి అకాల వర్షాలండి అన్నీ కొట్టుకుపోతున్నాయండి. సరే ఈరోజు నీ బంధాలు బాగున్నాయంటే ఎక్కడండి? ఎక్కడ చూసినా సరే అన్ఎక్స్పెక్టెడ్ కేసులు, చివరికి నా భార్య నుంచే కేసు, భర్త నుంచే కేసు, తల అత్తమామల నుంచి కేసులు. ఈరోజు ఏంటంటే నా పరిస్థితి ఇలా అయిపోయింది. సరే ఇవన్నీ బాగుంది, పరిచయం బాగుందంటే ఏదో అంతంత మాత్రం నడుస్తుందండి. ఏ ప్రాంతం బాగుందని చెప్పాలి? సరదాగా నవ్వుకోవచ్చు, సరదాగా ఏడ్చుకోవచ్చు, కానీ ప్రతిరోజు అలాగే ఉంటుందని ఆశపడ్డం ఒకవేళ పొరపాటే కావచ్చు. ఆ రోజు ఆవిడని అడిగిన ప్రశ్న ఏంటంటే అంతా బాగుందా అంటే తన జీవితంలో ఒక ఐదు కారణాలు, ఒక 5 సత్యాలు తన జీవిత చరిత్రను ఎలా మార్చేసిందంటే ఆ ఇల్లు జ్ఞాపకార్థ కూడిక పెట్టుకోవాల్సిన ఇల్లు కాస్త కృతజ్ఞత కూడికగా మార్చుకుంది. తల దించుకొని భూస్థాపన కార్యక్రమం సమాధికి వెళ్ళాల్సిన బిడ్డ కాస్త అదే కుమారుడు ఈరోజు పునరుద్ధానమును జీవను నేనే అనే దేవుని సజీవ సాక్షిగా మృత్యుంజయుడుగా నిలబెట్టుకుందా తల్లి. ఒక్కసారి చరిత్ర ముగిసింది అన్న ప్రాంతంలో చరిత్రకు నాంది పోసింది ఆ తల్లి. ఈరోజు తలపోయినే అని నువ్వు తల పట్టేసుకొని వచ్చావేమో ఈరోజు దేవుని మందిరానికి.
తలనొప్పి వస్తుందండి, స్ట్రెస్ ఎక్కువైపోయిందండి, నా వల్ల కావట్లేదండి. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారాల్లో ఒత్తిడి, పరిచర్లో ఒత్తిడి. చివరికి పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తండ్రి యొక్క పొలానికి వెళ్తే తండ్రి పొలంలో ముఖ్యంగా కోత కాలంలో కూడా తనకి ఏమొచ్చిందట? తలనొప్పి వచ్చింది. ఈరోజు పరలోకపు తండ్రి పంట కోసే ఓ సేవకుడా, దేవుని పంట పొలంలో నిలబడి కూడా అయ్యో తలబోతుంది అయ్యో తలబోతుందని పట్టుకొని నిలబడ్డావా? ఈ వాక్యం నీ కొరకే. కుటుంబంలో శోకాన్ని దిగమింగి బయట చెప్పుకోలేక బయట నవ్వుతున్నట్టు నటిస్తున్నావా? ఈ వాక్యం నీ కొరకే. ఆల్ ఈజ్ వెల్ అని బహుశా చెప్పుకోవచ్చు, కానీ హృదయంలో నీకు తెలుసు యథార్థంగా ఏది సరిగా జరగట్లేదని ఈరోజు బాధపడుతున్నావా? నీ పరిస్థితులు మార్చే దేవుడు ఈ రాత్రి నీ కుటుంబ చరిత్రను మార్చునుగాక. ఈ రాత్రి ఒక 5 సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటి మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆ సంఘటన చోటు చేసుకుందో తన జీవితంలో, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, ఒకసారి ఒక కుమారుడు చనిపోయాడని తెలిసిన వెంటనే ఆ దుర్వార్త విన్నప్పుడు ఒక బైబిల్లో ఒక రాయబడిన మాట, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 2 Kings chapter 4:18. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు ఒక రోజు వచ్చిందంట. ఒకరోజు ఆ ఇంటికి ఏం వచ్చిందంటే అనారోగ్యం వచ్చింది. ఒకరోజు ఆ ఇంటికి ఏమొచ్చిందంటే దుర్వార్త వచ్చింది. ఒకరోజు ఆ ఇంటికి కుమారుని మోసుకొని తీసుకొచ్చారు. ఒకరోజు ఆ ఇంటిలో శోకం వచ్చింది. ఒకరోజు ఆ ఇంటిలో మరణం వచ్చింది. అందుకొరకే యోబు గ్రంథంలో ఒక మాట రాస్తుంది. చూడండి, అన్ని దినాలు ఒకలాగా ఉండవు. కొన్నిసార్లు శుభదినాలు ఎలా వస్తాయో కొన్నిసార్లు దుఃఖ దినాలు కూడా, అశుభ దినాలు కూడా అలాగే వస్తాయి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, వాటికి ఈ షూనేమీరాలు గనురాలైన స్త్రీ ఎలా సిద్ధపడిందో, తన శోకాన్ని సంతోషంగా ఎలా మార్చుకుందో, దుఃఖాన్ని ఆనందంగా ఎలా మార్చుకుందో, అవమానాన్ని గెలుపుగా ఎలా మార్చుకుందో, ఈ రాత్రి తన సిద్ధతను దేవుడు మరొకసారి మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఒకానొక రోజు, దేర్ వాజ్ ఎ డే. యోబు గ్రంథం 1:6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఒక దినం వచ్చిందంటండి. ఆ రోజు దేవదూతలు వచ్చారు, అదే దినమందు సాతాను కూడా వచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 13 వచనం చదవండి. యోబు 1:13. ఒక దినమున యోబు, చాలు ఒక రోజు వచ్చిందట. దేర్ వాజ్ అ డే. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, సంతోషానికి పెద్ద సిద్ధపాటు అక్కర్లే, సంతోష దినాలకి పెద్ద సిద్ధపాటు అక్కర్లే, కానీ ఒకవేళ వినకూడని వార్త వింటే దానికి మన సిద్ధపాటు ఎలా ఉంది? హౌ ఈజ్ అవర్ ప్రిపేర్డ్నెస్ ఫర్ దాట్? ఆ రోజు వచ్చినప్పుడు ఈ స్త్రీ ఎప్పుడైతే తన ఒడిలో కుమారుడు చనిపోయాడో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము అందరం కలిసి 20 వచనం చదువుదాం. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఇలాంటి సంఘటన ఒకవేళ మన ఇంట్లోనే జరిగితే మన స్పందన ఎలా ఉంటుంది? ఆవిడ స్పందన ఎలా ఉంది? ఒక గనురాలి స్పందన ఎలా ఉంటుంది? చరిత్రను మార్చుకునే సత్తా ఉన్న విశ్వాస వీరనారిమని సిద్ధపాటు ఎలా ఉంటుంది? ఒకసారి 21వ వచనం చూద్దాం. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకి వచ్చి గాడిదను తీసుకొని దైవని సన్నిధికి వెళ్ళింది. ఎక్కడన్నా ఏడ్చినట్టు బైబిల్లో రాస్తుందా? చెప్పండి. ఎప్పుడన్నా గుండె పగిలిపోయి ఇక నా వల్ల కాదు, దేవుడు ఉండేవాడు ఉంటే ఇలా ఎందుకు చేశాడని ప్రశ్న వేసినట్టు ఎక్కడన్నా ఉందా? ఎక్కడ ప్రశ్న వేయలే. ఎందుకు చెప్తున్న ఈ మాట తెలుసా అండి? దేవుడు అన్నీ బాగా చేసినప్పుడు దేవుని స్తుతించడం చాలా ఈజీ. దేవుడు పాజిటివ్గా మారుస్తాడు అని చెప్పినప్పుడు అలాంటి అనుభవాల్లో ఎదురు చూపుల నిరీక్షణతో దేవుని ఆరాధించడం చాలా ఈజీ. అందుకొరకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఎక్కడ చూసినా సరే పాడుతున్నాం కదా. సరే, దేవుడు కథ పాజిటివ్గా మారుస్తారంటే ఇంత ఎక్సైట్మెంట్తో పాడుతున్నాం. మరి ఈవిడ స్టోరీ, ఒకరోజు స్టోరీ మొత్తం ఏమైంది? కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు కథను పాజిటివ్గా మార్చే దేవుడు కథను నెగిటివ్గా కూడా మారుస్తాడని ఎంతమంది యథార్థంగా సిద్ధపడ్డారు? అప్పుడు బయటపడుతుంది మన నైజం. యోబు సమస్తం కోల్పోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అప్పుడు ఏమైనా చేయగలను పాఠం తీసి పక్కన వారేయొద్దు. ప్రభా నువ్వు ఇలా కూడా చేయగలవు నాయన, నీ సార్వభౌమ చిత్తానికి నేను తల వంచుతున్నాను, సమస్తము సమకూడి
మేలుకే జరుగుతా నమ్ముచున్నాను ప్రభా, ఇందులో కూడా నిన్ను ఆరాధిస్తున్నాను. కెన్ వి సే దాట్? ఈ రాత్రి చెప్పగలమా అండి? ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ గాడ్ అలౌస్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ మై గుడ్. సమస్తము సమకూడిన మేలుకే దేవుడు చేయబోతాడు. సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం అని సగర్వంగా మన దేవుని మీద, ఆయన సార్వభౌమత్వం మీద, ఆయన దాక్షిణ్యత్వం మీద, ఆయన మంచితనం మీద, సమస్తము చక్కగా జరిగించే దేవుని మీద విశ్వాసంతో ఈరోజు ఆరాధించగలవా? ఈరోజు ప్రియ సహోదరి రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న. అవును, కథ మొత్తం మారిపోయింది ఆ స్త్రీది, కానీ అనుకున్నట్లు మారలేదు. అనుకోకున్నట్లు కథ అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. చాలాసార్లు మన జీవితంలో అన్సర్టనిటీస్ ఆఫ్ లైఫ్, జీవితంలో కొన్ని అనివార్య సంఘటనలు, కొన్నిసార్లు అస్థిరమైన సంఘటనలు, లేదా ఎక్స్పెక్ట్ చేసేటట్టు జరగకూడని సంఘటనలు వస్తే మనం ఎలా సిద్ధపడతామనేది ఈ రాత్రి దేవుడు మనందరినీ సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నిన్నటి రోజు గత వారం ఒక సహోదరుడు నాకు ఒక సాక్ష్యం చెప్తూ వచ్చాడు. తను ఒక డాక్టర్ గారు. తను అన్నాడు, బ్రదర్, నాన్నగారిని తీసుకొని హాస్పిటల్కి వచ్చాను. సడన్గా సిక్ అయ్యాడు. నాన్నగారు సిక్ అయ్యారు, సడన్గా బ్రీతింగ్ డిఫికల్ట్ వచ్చింది. నాన్నగారిని తీసుకొని నేను హాస్పిటల్కి వచ్చాను. ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాను. నాన్నగారు ఇక్కడే తుది శ్వాస విడిచాడు. నేను ఒంటరిగా ఇంటికి వెళ్ళాను. పరిస్థితులు అలాంటి సందర్భాల్లో నీ స్పందన ఎలా ఉంటుందో అప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉందనేది బయటపడుతుంది. అందుకొరకే ఓ దైవజనుడు అన్నాడు, ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ నోన్ బై హిస్ యాక్షన్స్ బట్ బై హిస్ రియాక్షన్స్ అన్నాడు. జరిగిన సంఘటనలు బట్టి కాదు క్రైస్తవుడు తెలిసేది, క్రైస్తవుడు తన జీవితంలో జరిగిన సంఘటనలకు తన స్పందన బట్టి ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో బయటపడుతుంది. ఆవిడ ఏంటంటే తన జీవితంలో ఎన్ని సంఘటనలు జరిగినా సరే, ఉదయకాలము బ్రేక్ఫాస్ట్ టైంలో ఉన్న సంతోషం మధ్యాహ్నంకి వచ్చేసరికి ఆవిరైపోయింది. ఆ ఇంట్లో హడావిడిగా ఎంతో సందడిగా పిల్లోడు పరిగెడుతున్న అనుభవాలు కాస్త చివరికి ఆ ఇంట్లో మూగబోయిన అనుభవంకి వచ్చేసింది. సంతోష సంబరాలు జరుగుతున్న ఇంట్లో ఒక్కసారి శోకం దిగమింగే పరిస్థితికి వచ్చేసింది. తను ఏడవట్లేదు, అరవట్లేదు, దేవుని ప్రశ్నించట్లేదు. ఎందుకు దేవుడు అనేవాడు ఉంటే ఇలా చేస్తాడా? ఇంత నమ్మకంగా నేను దేవుని సేవకునికి ఆతిథ్యం ఇచ్చానే, దేవుని వాగ్దానం నమ్మానే, ఇన్ని అద్భుతాలు నా కుటుంబంలో జరిగాయే, అన్నీ మంచి జరుగుతున్నప్పుడు దేవుడు అనేవాడు ఎందుకు ఇలా చేశాడని చెప్పి ప్రశ్న వేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదో. ముందే తన సమస్యను తీసుకెళ్ళి ఆ దేవుని సేవకుని కొరకు ఏదైతే సిద్ధపరిచిందో ఆ దేవునికి చెందిన ప్రాంతంలో అప్పగించేసింది. షీ వెంట్ అండ్ సరెండర్డ్ హర్ డెడ్ బేబీ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతికి అప్పగించేసింది. ఈరోజు నీ పరిస్థితిలో, నీ ప్రియమైనది కోల్పోయిన పరిస్థితిలో, నీ ప్రియమైన విషయంలో గాయం జరిగి ఉంటే నేను అడుగుతున్నాను, తన జీవితంలో ఏమని తెలుసాను ముందే, అయ్యా నన్ను భ్రమ పెట్టొద్దయ్యా, అలాంటి ఆశలు చెప్పి నాకు దయచేసి నన్ను మోసం చేయొద్దయ్యా అంటే, ఇంకో మాటలో తన ఆశలంతా తన హృదయంలో బాగా పేరుకుపోయిన ఒక కళ ఏదంటే తన తల్లి కావాలి, తనకొక కొడుకు కావాలని కోరుకుంది. ఆలోచించండి, ఏదైతే మన జీవితంలో చాలా కావాలని కోరుకుంటామో, ఇంకొక మాటలో మన కోర్ అంటారు, మానసిక శాస్త్రులు అంటారు, ద కోర్ ఆఫ్ అస్, మన యొక్క వ్యక్తిత్వంలో చాలా ప్రధానంగా ఇది మన ప్రపంచం అనుకునేది ఏదైతే మనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందో, ఈ రాత్రి ఒక మాట చెప్తాను, అత్యధికమైన సంతోషం ఇచ్చిన దూరం అయితే అత్యధికమైన దుఃఖానికి కూడా కారణము అదే అవుతుంది. వాట్ డీమ్స్ టు బీ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ ఇండీడ్ బికమ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ టీయర్స్. ఆ దూరం అయితే అంతే భయంకరమైన కన్నీరు బహుశా ఇంకెక్కడగా ఉండకపోవచ్చు. తను ఏదైతే వద్దయ్యా అది వద్దు, ఆశలు వద్దు, అవన్నీ జరగవని అనుకున్నాను, ఇప్పుడు ఆశలు వచ్చినట్టే చిగురించి చివరికి నా కొడుకు చేతిలో పెట్టిన తర్వాత వాగ్దానాలు ఎలా సమాధి చేసుకోమంటావయ్యా? How can I bury the promises? How can I bury the miracle child? How can I bury the prophecies of a man of God? How can I bury the very promise that God has sent to my family? నా కుటుంబానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా సమాధి చేయాలంటావు? ఈ రాత్రి ప్రియ సోదరి సోదరా, ఏది నీకు అత్యధికంగా సంతోషం అని భావిస్తూ వచ్చావో, వాట్ మైట్ బి యువర్ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ జాయ్, హ్యాస్ ఇట్ కన్వర్టెడ్ టు బి ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ టీయర్స్? ఏ పిల్లలైతే నీ ప్రపంచం అనుకున్నావో చివరికి వారి ద్వారా కన్నీరుకి కారణమైందా? ఏ ఉద్యోగం అయితే ప్రపంచం అనుకున్నావో ఆ ప్రాంతంలోనే నీ కన్నీటికి కారణమైందా? ఏ సంఘం అయితే నా ప్రాణం అనుకున్నావో ఆ సంఘమే నీకు చేదు గుర్తులను మిగిలించిందా? ఏది నా ప్రపంచం అని ఏ పేరు అని తిరిగావో ఆ పేరు అనే ప్రాంతంలో అవమానం అనే మచ్చను తట్టుకోలేక బాధపడుతున్నావా? ఈ రాత్రి వాక్యం నీ కొరకే. దిస్ వర్డ్ ఇస్ ఫర్ యూ. ఎవరో ఏడ్చి పిల్లో తడిసిపోయి నా జీవితంలో ఎందుకు అపారంగా ప్రేమించిన ఈ ప్రాంతంలోని ఎందుకు దేవుడు గుండెకోత అనుమతించాడని బాధపడుతొచ్చినావా? ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
అలాంటి పరిస్థితిలో ఏమి చేయాలో తోచని పరిస్థితిలో గుండె పగిలి భ్రమపరచొద్దయ్యా, అది నాకు భ్రమగా మిగిలిపోయిందయ్యా, ఆ ప్రాంతం వద్దయ్యా, దట్స్ మై వీకెస్ట్ ఏరియా, డోంట్ టచ్ దట్ ఏరియా. మనలో చాలామంది ఉంటారు, దయచేసి అండి ఆ ఏరియా ముట్టద్దు. భార్యవుడు కావచ్చు, భర్త గుడి అని ఒక ఏరియా ఉంటుంది, తన ప్రపంచాన్ని భావిస్తుంది, ఆ ఏరియా ముట్టొద్దు. ముట్టే నేను పగిలిపోతా, ముడితే నేను కుప్పగూలిపోతా, ముడితే ఇంక నేను మనిషిలాగా ఉండలేను. అలాంటి బాధపడుతున్న పరిస్థితులు ఉన్నావా? ఏ ప్రాంతంలో ఏది జరగొద్దు అనుకుందో చివరికి తన కుటుంబంలో అదే చోటు చేసుకుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అలసిపోయి కలవరం చెంది వేదన చెంది చివరికి ఏ ప్రపంచంలో దేవుని వాగ్దానాలు గుర్తైన నీ సాక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కుమారుడే ఈరోజు, లేదా వాగ్దానమే ఈరోజు సమాధి చేసే పరిస్థితికి వచ్చేసావా? కుప్పగూలిపోయిన పరిస్థితికి వచ్చావా? ఈ రాత్రి నీకు శుభవార్త, ఈ రాత్రి ఒక శుభవార్త. కథ అలా ముగియడానికి వీలు లేదు. ఈ రాత్రి దేవుడు కథను మార్చునుగాక. కథ ఎలా మార్చుతాడో, ఎలా మార్చుకుందో ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి నేరుగా కొన్ని సత్యాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకున్నది జరగకుండా పరిస్థితులన్నీ సమాధి అయిపోయి ఉంటే మీరు అనొచ్చు, బ్రదర్ ఇది తిరిగి బాగయ్యే పరిస్థితి లేదు, తిరిగి ఇది సజీవం అవుతుంది, బతుకుతుందని నేను అనుకునే పరిస్థితిలో నేను లేనయ్యా అని బహుశా బాధపడుతున్నావా? ఇది కెరియర్ విషయం కావచ్చు, నీ పరిచయ విషయం కావచ్చు, నీ ఆత్మీయ జీవితం కావచ్చు, బానిస బతుకులోకి వెళ్ళిపోయి చివరికి చెప్పకుండా అలవాట్లకు బానిస అయిపోయి ఉన్నావా? ఈరోజు నీ కుటుంబంలో తిరిగి నేను ఈ ప్రాంతంలో నా సాక్ష్యం తిరిగి కట్టబడుతుందని, తిరిగి నా జీవితం కట్టబడుతుందని, తిరిగి నా పరిచయ కట్టబడుతుందని, తిరిగి నా వ్యాపారము సమకూర్చబడుతుందని ఆశలన్నీ సమాధి అయిపోతే ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఒక మాట మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎజెకియెల్ భక్తుని దేవుడు ఒకరోజు పిలిచి పోయి మెసేజ్ చెప్పు అన్నాడు. బహుశా అది మహబూబ్ నగర్ పెద్ద క్రౌడ్ ఉంటుంది ప్రభు అని అడగలేదు ఆయన. ఎక్కడ పోమంటావు ప్రభు అంటే శ్మశాన వాటికకు పో అన్నాడు. అదేంటి, ఎవరు చెప్పమంటావు మెసేజ్ అంటే, పోయి చెదిరిపోయిన అస్థి పంజరాలు చెదిరిపోయిన ఎముకలు పోయి మెసేజ్ చెప్పు అన్నాడు. అదేంటి ప్రభు, మనం జనరల్గా మెసేజ్ చెప్పమంటే ఎవరికి చెప్తాం? క్రౌడ్ బాగుంటారా, మనుషులు బాగా వాక్యం వింటారా, అక్కడ నిజంగా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాం కదా. ఆయన వెళ్ళి అడిగాడు, ప్రభు ఎవరికి చెప్పమంటావు అంటే, మనుషులు కాదయ్యా, చచ్చిపోయిన అస్థిపంజరాలు చెప్పో వాక్యం అని. అందుకొరు వాక్యం పంపకముందు ప్రభు అన్నాడు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. ఈ రాత్రి అడుగుతున్నాను, చాలాసార్లు మన జీవితంలో నా జీవితం తిరిగి బాగవుతుందా, తిరిగి నా పరిస్థితి కట్టబడుతుందా, తిరిగి నా జీవితాల్లో శుభగడియలు వస్తాయా? ఈ రాత్రి ఆలోచిస్తున్నట్లయితే దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదు. లేని వాటిని ఉన్నట్టు చేసే దేవుడి రాత్రి నీ జీవితాన్ని మార్చునుగాక. అందుకొరకే ప్రీచర్స్ విల్ డీల్ విత్ పాసిబిలిటీస్ అండ్ ప్రాఫిట్స్ విల్ డీల్ విత్ ఇంపాసిబిలిటీస్. సేవకులు ఉన్న సాధ్యమైన పరిస్థితుల మీద ఆధారపడే వాక్యం చెప్తారు, కానీ ప్రవక్తలు అసాధ్యాలతో చూస్తూ మాట్లాడతారు. ఈ రాత్రి దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయనుగాక. ఇంత ఖర్చు, ఇంత ప్రయాస, ఇదంతా జరిగింది దేనికంటే ఏదో రొటీన్గా జరిగిపోవడానికి కొరకు కాదు. ఈరోజు ఏ ప్రాంతాల్లో కుప్పగూలిపోయి అస్థి పంజరాలకు మారిపోయి ఆశలు అడియాశలైపోయి ఇక నా బ్రతుకు బాగవ్వదు అని భీష్మించుకొని వచ్చుంటే ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడని దేవుని సేవకు సంతోషం జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి దేవుని జీవితాన్ని మార్చునుగాక. వాట్ ఈస్ యువర్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఎనీ కంటింజెన్సీ, ఫర్ ఎనీ క్రైసిస్, ఫర్ ఎనీ సిచ్యువేషన్? ఈరోజు నీ యొక్క సిద్ధపాటు ఎలా ఉంది? అందుకొరకే 145వ కీర్తనలో ఒక మాట రాస్తుంది, చదవండి రండి. 145వ కీర్తన 2వ వచనంలో, మన ఆరాధన ఎప్పుడై ఉండాలండి? దేవుడు బాగు చేస్తేనే ఆరాధిస్తామా, లేదా ఏ పరిస్థితిని దేవుని ఆరాధిస్తామా? 145వ కీర్తన 2వ వచనం చదవండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రభు నేనేం చేస్తాను? స్తుతిస్తాను ప్రభు. అందుకొరకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యమైన కీర్తి నా నోట్లో. ఎప్పుడు ఆరాధిస్తాను తెలుసా? అది అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల. ప్రభువా నా జీవితంలో సమస్తమును చక్కగా జరిగించబోతున్నావు నమ్మినవాడు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తాడు. చూడండి, మొదటిగా సీ హర్ ప్రిపేర్డ్నెస్, తన సిద్ధపాటు చూసాం. ఇప్పుడు రెండో మాట చూస్తాం. చూడండి, ఎప్పుడైతే దైవజనుడు వచ్చి ఆ యొక్క గెహజీని పంపించి అడగయ్యా, ఈజ్ ఇట్ వెల్ అని అడగయ్యా అన్నప్పుడు వెంటనే అంటది, అవును నేను బాగున్నాను, నా భర్త బాగున్నాడు, నా కుటుంబం బాగుంది, చివరికి నా కొడుకు కూడా బాగున్నాడు. ఇట్ ఈజ్ వెల్. ఎలా చెప్తామండి? వాస్తవంగా చూస్తే ఎమోషనల్గా బాగుందా? బాగాలేదు. డిడ్ షీ రియలీ ఫీల్ వెల్? నో. వాజ్ ఇట్ రియలీ వెల్? నో.
వాజ్ ద సిచ్యువేషన్ వెల్? నో. నిజంగా పరిస్థితి బాగుందా అంటే బాగలేదు. భావోద్వేగాలు ఏమైనా బాగున్నాయా? బాగలేదు. పోనీ వార్తలు బాగున్నాయా? బాగలేదు. మరి ఎలా నిందండి అంతా బాగుందని? షీ డింట్ ఫీల్ ఇట్ వెల్, షీ డింట్ సీ ఇట్ వెల్, బట్ యు నో వాట్, షీ న్యూ ఇట్ విల్ ఎండ్ వెల్. తిరిగి అది దేవుడు చక్కగా జరిగించగలడని విశ్వాసంతో నమ్మగలిగిన వారు మాత్రమే దేవుని ఏం చేస్తారండి? ఆరాధిస్తారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వర్షిప్ గాడ్ వెన్ సిచ్యువేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్, బట్ స్టిల్ యూ సే ఆల్ ఈజ్ వెల్. ఇదంతా బాగా జరుగుతుందని చెప్పడానికి చాలా దమ్ముండాలి. ఈ రాత్రికాల సందర్భంలో షీ డింట్ ఫీల్ ఇట్ వాస్ వెల్, షీ డింట్ న్యూ ఇట్ వాస్ వెల్, బట్ షీ 100% న్యూ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ వెల్. సమస్తము దేవుడు చక్కగా జరిగించబోతున్నాడని చూడగలిగింది. అందుకొరకే ద పర్సెప్షన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు కోణంలో చూడగలిగింది. చాలాసార్లు మనము మరణం వరకే చూస్తాం. ఒక సంఘటన జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగిందంటే మనం ఇక్కడ వరకే చూస్తాం. కానీ విశ్వాసపు నేత్రాలు మరణము తర్వాత చూడగలగాలి, భూస్థాపన తర్వాత చూడగలగాలి, ఆశలు సమాధైన తర్వాత చూడగలగాలి, దుర్ఘటన జరిగిన తర్వాత చూడగలగాలి. అక్కడే నిజమైన విశ్వాసపు నేత్రాలు దేవుడు మన జీవితంలో వెలిగించునుగాక. ఎప్పుడైతే ఆ మాట తన జ్ఞాపకం చేస్తూ వచ్చిందో చూడండి, ఆ సందర్భంలో తన జరిగిన సంఘటన అంతటిని గుర్తు చేసుకుంటూ ఏ రీతిగా అయితే తన వేదన గాయం అంతటిని కూడా దేవుని దగ్గర కుమ్మరించేసినప్పుడు తను అంటున్న మాట ఏం తెలుసా? తీసుకెళ్ళి పైన గదిలో ఆ చనిపోయిన బిడ్డను ఏం చేసిందండి? అప్పగించేసింది. అప్పగించుతా అంటది, ఇట్ ఈస్ వెల్, సమస్తము సుఖముగానే ఉంది. అలా ఎలా అండి? నీ వేదన దేవునికి అప్పగించిన తర్వాత నిజమైన విశ్వాస వీర నారిమని కానీ విశ్వాస వీరుడు కానీ ఏమంటాడు తెలుసా? అంతా, చెప్పండి ఇప్పుడు, అంతా మంచికే కాదండి, అంతా బాగానే ఉంది, అంతా లేదా అంతా క్షేమమే, అంతా సౌఖ్యమే, అంతా కుశలమే, అంతా బాగే జరుగుతుంది. ఏం బాగా జరిగింది? ఒక్కసారి నా వేదన బాధ అంతా ఎవరికి దగ్గర కుమ్మరించేశాను? దేవుని దగ్గర కుమ్మరించేశాను. అందుకొరకు బైబిల్లో హన్న బిడ్డలు లేరు, పెరిగిన ప్రతిరోజు వైరి ఏం చేస్తూ ఉందండి? వేధిస్తూ ఉంది. 7 దినం లేదు. తన భర్త వచ్చి అంటాడు, అమ్మా నేను 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుని కాదా? సరే మాటలు చెప్పి వచ్చేసిన భర్త కాదు. తన వెంటనే తన భార్యకి ఆస్తి పంపకాల్లో కూడా 2 ఆస్తి ఇచ్చాడు, డబుల్ పోర్షన్ ఇచ్చాడు. అంత ఇచ్చిన తర్వాత కూడా తన మనసులో ఒకటే వేదన. ఆ వైరి మాటికి పెనిన వేధిస్తున్న సందర్భంలో వచ్చి దేవుని శిలోహలో, దేవుని మందిరంలో తన వేదన అంతటిని ఏం చేస్తుందండి? కుమ్మరించింది. బైబిల్ రాస్తుంటుంది, నాట నుండి తను దుఃఖముఖిగా ఉండుట మానెను. ఏంటమ్మా నీ కొడుకు వచ్చేసాడా? కొడుకు పుట్టేశాడా? కొడుకు పుట్టలే. మరి ఏంటమ్మా దుఃఖం మానేసావు? బాధని, వేదనని, సమస్యని తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాను? సమస్తము చక్కగా జరిగించు దేవునికి అప్పగించేశాను. ఇక బాధపడాల్సిన అవసరం నాది లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దేవుణ్ణి ఆరాధిస్తా. ప్రియ సోదరి సోదరా, ఈరోజు ప్రశ్న ఏంటంటే నీ వేదన అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి? ఈ రాత్రి ఎట్లా వెళ్తారండి? ఏడ్చుకుంటూ దిగులు వెళ్తారా? అన్న అంటది, వేదనంతా దేవుని పాదాల చెంత కుమ్మరించిన తర్వాత నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేసింది. షీ వాజ్ నో లాంగర్ సాడ్. ఆ రోజు నుంచి దుఃఖం అనేది తన జీవితంలో లేదు. ఈరోజు నీ కుటుంబంలో ఏ వేదన ఉన్నా సరే, వాగ్దానాలన్నీ కూడా ఈరోజు వాగ్దానాలన్నీ కూడా మరొకసారి చెప్తున్నాను. కుమారుడు వాగ్దానానికి గుర్తు, అద్భుతానికి గుర్తు, దేవుని ప్రవచనానికి గుర్తు. ఆ వాగ్దానం ప్రవచనాలు ఇప్పుడు ఏమైనాయంట? చచ్చిపోయినాయి. కానీ తను తీసుకెళ్ళి దేవుని చేతికి అప్పగించి ఆ గదిలో వేసి ఇప్పుడు దేవుని ఏం చేస్తుంది తెలుసా అండి? సంతోషము, నిరీక్షణతో ఏమంటుందంటే సమస్తము సుఖముగా ఉన్నాను, అంతా బాగుంది. నీ భర్త బాగున్నాడా? బాగున్నాడు. నీ కొడుకు బాగున్నాడా? బాగున్నాడు. ఎందుకంటే నాకు తెలుసు సమస్తం దేవుడు చక్కగా ఏం చేస్తాడు? జరిగించి అది బాగుగానే మార్చబోతున్నాడు. త్రూ ఫెయిత్ ఐ వర్షిప్ గాడ్. నా జీవితంలో దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం. ఈరోజు అదే సన్నివేశంలో అందుకొచ్చుకోండి. మొదటిగా షీ వాజ్ ఎ ప్రిపేర్డ్ ఉమెన్. పాసిబిలిటీస్ అన్నీ కూడా సిద్ధపడి ఉంది. ఏ సమస్య వచ్చినా సరే తను చెక్కు చెదరకుండా నిలబడింది. రెండవదిగా షీ హ్యాడ్ ద పర్సెప్షన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో ఏం చేసిందండి? చూడగలిగింది. ఇప్పుడు 3వ మాట చూస్తాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు వెంటనే యాజకుని ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళేసరికి దైవజనుడు తన పనివాడిని సేవకునిచ్చి పంపించాడు. ఆ సేవకుడైన గెహాజీని పంపించినప్పుడు వెంటనే తను అంటది, అయ్యా నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు, నువ్వు రావాల్సిందే యెహోవా జీవంతో. చదవండి.
ఆ. నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. నా దండము చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదుటపడి ఎవడైనా నీకు ఎదుటపడి వారికి నమస్కరింపవద్దు. ఎవరినైనాను నీకు నమస్కరించిన వారికి ప్రతి మర్యాద చేయవద్దు. నువ్వు ప్రతి మర్యాదలు చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి చూడండి, నేను గెహాజీని పంపిస్తున్నానమ్మా. ఆయన వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డ మీద నా దండం పెడతాడు, వాడు బతుకుతాడని చెప్పి పంపిస్తుంటే తల్లి ఆ మాట విని, దయచేసి ఈ మాట అందరం గమనిస్తాం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా. దయచేసి రాత్రి ప్రార్థన మనదైతే మంచిది. నేను నిన్ను విడువనయ్యా. యెహోవా జీవం తోడు. దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, నీ మీద కూడా ఒట్టేసి చెప్తున్నా. ఈ రాత్రి నువ్వు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాత్రి ఎంతమంది ప్రార్థన చేయగలరండి? ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి. ఈ రాత్రి మీ జీవితాలు మారబోతున్నాయి. యాకోబు వచ్చి ఒక మాట అన్నాడు, ప్రభువా నీవు నన్ను దీవిస్తే తప్ప నేను ఇక్కడ నిన్ను విడిచిపెట్టి పోను. దేవునితో ఈరోజు పెనుగులాడే స్థాయికి అద్భుతమైన విశ్వాస వీరుల చరిత్రను మార్చుకున్న వారందరూ కూడా వారి పటిమ ఒకటే, ప్రభువా పరిస్థితులు ఏమైనా సరే ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్ లెస్. నువ్వు లేకుండా ఇక్కడ నుంచి నేను విడిచిపెట్టిపోయే ప్రసక్తి లేదయ్యా, నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. యెహోవా జీవం తోడు. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇక్కడ నుంచి కదిలి నా సమస్య దగ్గర నువ్వు వచ్చేదాకా, నా సమస్యను బాగు చేసేదాకా, నా సమస్య వాగ్దానాలు ఎక్కడైతే స్తంభించిపోయి ఉన్నాయో అవి తిరిగి చెలించేటట్లు చేసేదాకా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. రివైవల్స్ ఆర్ బార్న్ వెన్ దెర్ ఇస్ ఫైర్ ఆఫ్ ప్యాషన్. ఎప్పుడైతే ఆసక్తి పుడుతుందో అక్కడ ఉజ్జీవం పుడుతుంది. ఈ రాత్రి దేవుడు ఆసక్తిని లేపునుగాక. ఈరోజు ఆసక్తి చల్లారిపోయిందా? ఆసక్తి విషయం మాంద్యత ఉందా? ఎప్పుడైతే ఆసక్తి చల్లారిపోతుందో, బైబిల్ సెలవిస్తున్న సత్యం తెలుసా అండి, ఎప్పుడైతే ఆసక్తి చల్లారిపోతుందో అక్కడ దేవుడు కార్యము చెయ్యలేడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆసక్తి లేదు. హన్నా తన జీవితంలో భర్త వచ్చి ఎన్నో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భర్త తన భార్య హన్నా ఏమని తెలుసా అండి, ఎంత కన్విన్స్ చేయబోయినా, నీకు రెండంతల ఆస్తి ఇస్తున్నా, లేదు నేను 10 మంది బిడ్డల కంటే ఎక్కువ కదా, నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదా, నువ్వంటే నా ప్రాణం కాదా, ఇవన్నీ చెప్తే కూడా ఆమె ఒకటే మాట అంది. వెళ్ళి దేవుని సన్నిధిలో తన వేదన బాధంతా ఏం చేస్తుందండి, కుమ్మరించేసుకుంది. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకునెను. 1 సమూయేలు 1:19 చదవండి. యెహోవా